ప్రైజ్ దలాడండి పాస్టర్ జోసెఫ్ గారు. పాస్టర్ గారా? యూత్ మీటింగ్లో వాక్యం చెప్పినంత మాత్రం నేను పాస్టర్ని అయిపోతే చర్చిలో ఏ ఈవెంట్ జరిగినా ఆర్గనైజ్ చేసేది నువ్వే. మరి నిన్నేమనాలి బాబు? నేను చెప్పింది దానికోసం కాదు, పాస్టర్ గారిని కలిసి సేవకెళ్తానని చెప్పావంట కదా. హే, నీకెలా తెలుసు? ఏం జరిగిందో మాత్రమే కాదు, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. చెప్తాను విను. ఎవరైనా సంఘ విశ్వాసులు సేవకు వెళ్తానంటే ఆ సంఘ సేవకులు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, కానీ మన పాస్టర్ గారు, వాళ్ళ ఫాదర్ పెద్ద పాస్టర్ గారు 3 రకాలుగా ప్రవర్తిస్తారు. సేవకు వెళ్తానన్న వ్యక్తి వీళ్ల సంఘంలోనే ఉంటే వీళ్లకు ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు నిన్ను పిలవలేదు, నువ్వు సేవ చేయలేవు అంటూ డిసప్పాయింట్ చేస్తారు. సంఘంలో ఏవేవో పనులు అప్పగించేసి వీళ్ల మినిస్ట్రీలోనే బ్లాక్ చేసేస్తారు. ఉదాహరణకు నేనే. స్టీఫెన్, దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? నాది కాని పనిలో నటిస్తూ బ్రతుకుతున్నాను. ఇది వాళ్ళ ఫస్ట్ మెథడ్. రెండవది ఏంటంటే, సేవకు వెళ్ళమంటారు కానీ వీళ్ల మినిస్ట్రీ పేరే పెట్టుకోవాలంటారు. వీళ్ల బ్రాంచ్ అని చెప్పుకోమంటారు. నెలకు 500 1000 ఇస్తామంటారు. వాళ్ల మీటింగ్స్కి స్పీకర్లు వీళ్లే, ముఖ్య అతిథులు వీళ్లే. వాళ్ల సంఘంలో జరిగే ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటూ వీళ్ల అధికారాన్ని చూపించుకుంటూ ఉంటారు. మన చర్చి బ్రాంచెస్ అని చెప్పుకునే 9 చర్చిలు ఇలాంటివే. ఇక లాస్ట్ది, చెప్పినా వినడు, ఆపినా ఆగడు అని గనక వారు అనుకుంటే నీలాంటి వాళ్ళని ఫస్ట్ చర్చి యాక్టివిటీస్ నుంచి తీసేస్తారు. తర్వాత నీ గురించి అందరికీ బ్యాడ్గా చెప్తారు. నువ్వు వెళ్ళిపోయాక నీ గురించి డైరెక్ట్గా వాళ్లే బ్యాడ్గా చెప్పి ఎవ్వరూ నీకు సపోర్ట్ చేయకుండా ఆపేస్తారు. ఇది నీ ఫ్యూచర్. చాలా రూమర్లు క్రియేట్ చేస్తారు. వాళ్ళకేం తెలియనట్లుంటారు. సండేస్ నీ గురించే ప్రసంగాలు వస్తుంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా అవమానిస్తూ వాళ్ళు పొమ్మనకుండా నీకు నువ్వే చచ్చి వదిలేసిపోయేలా చేస్తారు. ఏం చేద్దామనుకుంటున్నావు? నాలాగా వేళ్లకు పనోడుగా ఉంటావా? ఆ 9 మందిలాగా వేళ్ల క్రింద సేవ చేస్తావా? లేక దేవునికి సేవ చేస్తావా? నా గురించి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు, ఎలాంటి నిందలు మోపినా పర్వాలేదు. నా లక్ష్యం ఏంటో నాకు తెలిసింది. దాన్ని సాధించడానికి నా ప్రయత్నం ప్రారంభిస్తాను. ప్రభు చిత్తాన్ని చేయలేక రాజీపడిన వారు అందరికీ బాగున్నట్లు కనిపించవచ్చు, కానీ వారి హృదయంలో పేరుకుపోయిన అసంతృప్తిని ఈ లోకంలో ఏదీ తొలగించలేదు.